హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు పూరి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని చిటికెడు ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము ఈ పొటాటోస్ని మెత్తగా చేసి పెట్టుకొని ఉండాలి. అంటే మెత్తగా ఒక ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఈలోగా మనము ఒక టమోటాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ పొటాటోస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, ఉప్పు, కారం వేసుకొని బాగా తెరలనివ్వాలి. తెరిలేటప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా చిక్కబడేలాగా ఉడికించుకోవాలండి. అప్పుడైతేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఇది పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గరం మసాలాని వేసుకొని బాగా మరిగించుకోవాలి. కూర చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. కూర చిక్కబడుతుంది. ఇది కొన్ని చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, గ్రేవీ కర్రీగా. అప్పుడైతేనే కూర బాగుంటుంది. ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.